బెట్టింగ్ యాప్స్ కోసం జోరుగా ప్రచారం చేశారు. లక్షలు కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడేమో తప్పైంది. అప్పుడేమో తెలియక చేశామంటూ కలరింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ అడ్డాగా జోరుగా బెట్టింగ్లు జరిగాయి. ఆన్లైన్ ఆఫ్లైన్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. అనేక మంది బెట్టింగ్కు బలయ్యారు. కానీ ప్రాణాలు పోయినోళ్ల పరిస్థితి ఏంటి? విచ్చలవిడిగా ప్రమోషన్లు, ఇష్టారాజ్యంగా ప్రచారాలు, పైసామే పరమాత్మ అంటున్నారు కేటుగాళ్లు. బెట్టింగ్ ట్రాప్లో పడి ఎందరో జీవితాలను నాశనం చేసుకున్నారు. మరెందరో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జనాలను పొట్టన పెట్టుకున్న బెట్టింగ్ భూతానికి అసలు కారణం సెలబ్రిటీలే. తెలుగు రాష్ట్రాల్లో సినీ తారలు దారి తప్పారు. నీతులు చెప్పే నటులు సైతం కాసుల కోసం కక్కుర్తిపడ్డారు. ఇలీగల్ బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టేస్టీ తేజ, విష్ణుప్రియ, శ్యామల, రితు చౌదరిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన బెండు తీస్తానంటోంది టీ సర్కార్. 7 ఏళ్లు జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తోంది. బెట్టింగ్ యాప్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వరుస కేసులతో చిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రేవంత్ సర్కారు తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే సినీ రంగాన్ని సీఎం టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హీరో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదలైన రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో సినీ రంగంపై ఆంక్షలు విధించింది రేవంత్ సర్కార్. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణ మహిళా కమిషన్ సైతం చిత్ర పరిశ్రమను హెచ్చరించింది. తెలుగు సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్పులు ఉంటున్నాయని, పద్ధతి మార్చుకోవాలని ఇండస్ట్రీని ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ తీరుపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాన్ ప్రకారమే వేధింపులు జరుగుతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఎప్పుడో ముగిసిపోయిన డ్రగ్స్ కేసును తిరగదోడుతామని చేసిన బెదిరింపులు మొదలు తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులు ఫిలింనగర్లో దుమారం రేపుతున్నాయి. జరుగుతున్న పరిణామాలన్నీ టాలీవుడ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.